అయ్యో బావా, లే బావా, ఏమైంది బావా నీకు? హలో, నా ఫ్రెండ్ ఏం చేసావు? ఏం చేసావు నువ్వు? నేను మీ ఫ్రెండ్ ఏమి చేయలేదు. మీ ఫ్రెండ్ ఏం చేశాడో ముందు తెలుసుకోండి. ఏముంటున్నావు నువ్వు? వీడేం చేయగలడు? ఈ రోజు పొద్దున్న మా ఇన్స్టిట్యూట్ లో ఏరోనాటికల్ క్లాస్ లో ఉన్నాను. అప్పుడు మీ ఫ్రెండ్ బంగారు నన్ను అర్జెంట్ గా కలవాలని వచ్చాడు. చెప్పండి, ఏంటి విషయం? ఫర్ ద పాస్ట్ 6 months నుంచి నా ఫ్రెండ్ శ్రీనివాస్ తో మీరు చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. సడన్ గా 2 రోజుల క్రితం ఆడితో కనెక్షన్ కట్ చేశారు. ఈ 2 రోజులు మీరు ఆడితో మాట్లాడపోవడంతో మన దేశంలో ఎంత మంది కార్మికులు కష్టాలు పడుతున్నారో తెలుసా మీకు? తెలీదు. నమస్తే అమ్మా, నా పేరు ఇస్త్రిపేట ఈశ్వరయ్య. శ్రీనివాస్ బాబు ఇంటి ముందరే నా ఇస్త్రీ బండి ఉంటది. 6 నెలలుగా బాబు రోజుకి 2 ప్యాంటు 4 షర్ట్లు వేసుకుని సంతోషంగా తిరిగేటాడమ్మా. ఏవైందో కానీ 2 రోజులు చిల్లు కదలట్లేదమ్మా. దీనివల్ల నాకు 120 రూపాయలు లాస్ అమ్మా. ఈశ్వరయ్య, నో, నీలా కష్టపడి పనిచేసే వాళ్ళు ఏడవకూడదు. నమస్తే అమ్మా, నా పేరు కటింగ్ అన్నారావు. అది సిరూన్ షాప్ అమ్మా. 6 నెలలుగా శ్రీనివాస్ బాబు రోజు నా షాప్ కు వచ్చి స్టైల్ గా గడ్డం ట్రిమ్ చేయించుకొని తలకి హెయిర్ డ్రై చేసుకుని వెళ్ళేవాడు. ఇప్పుడు 2 రోజులుగా నా షాప్ అయిపోయి రావట్లేదు. దీనివల్ల నాకు 200 రూపాయలు లాస్ అమ్మా. ఈవిడ నేను సెలూన్ షాప్ కి తీసుకెళ్లి కటింగ్ షేవింగ్ మేకప్ వచ్చేసి ఈవిడ వల్ల నీకు వచ్చిన నష్టాన్ని ఈవిడతోనే కవర్ చేసుకో. ఎప్పుడు వస్తారు మేడం? హాయ్ మ్యామ్, నా పేరు చక్రి. శ్రీనివాస్ గారి ఇంటి పక్కనే నా మొబైల్ రీఛార్జ్ షాప్ ఉంది. లాస్ట్ 6 months గా శ్రీనివాస్ గారు మా మొబైల్ షాప్ వచ్చి డైలీ 10 రూపీస్ రీఛార్జ్ చేయించేవారు. లాస్ట్ 2 days లో ఏం జరిగిందో తెలీదు, షాప్ కి రాలేదు. ఐ డోంట్ నో వై. దాని వల్ల నాకు 20 రూపీస్ లాస్. 20 రూపీస్ లాస్ వల్ల చూడు చక్రి అలా చిక్కిపోయాడు. చక్రి, టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్. గో. ఓకే. మీరు శ్రీనివాస్ కట్ చేయడం వల్ల ఇంతమంది కార్మికులు కష్టాలు పాలయ్యారు. మీలానే ఇండియాలో ఉన్న ప్రతి అమ్మాయి ఓ కుమారు, ఓ రాజేష్, ఓ బాబు, ఓ డేవిడ్ అని చెప్పి అందరిని వదులుకుంటూ వెళ్తే లక్షల మంది కార్మికులు నష్టపోతారు. ఇంక ఇండియా ఎలా డెవలప్ అవుద్ది? డల్లగానే ఎడుతుంది. పిచ్చా మెంటిలా? అర్థమయ్యేటట్టు మాట్లాడవా? అర్థమయ్యేటట్టే కదా. అమ్మాయి రక్తం అరగానే ఉంది, అబ్బాయి రక్తం అరగానే ఉంది, కానీ మీ అమ్మాయిల మనసులు మసిపెట్టున్నా ఎందుకే? గుళ్ళు అర్చన చేయించుకుంటున్నట్టు ఒక్క డీటెయిల్ కూడా వదలకుండా చెప్పేసింది. మనోడు కోపం తగ్గిదాకా మనం కోమాలో ఉంటాం బెటర్. బంగారు లేవరా, చేయకరా, లేవరా. నేను ఎక్కడున్నాను? ఇదే ఊరు? నిన్ను చంపేస్తాను. నా లవర్ ముందు నా పరువు తీస్తావా? వదలరా. ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? ఒక అమ్మాయి మాట విని నేను చంపేద్దాం అనుకుంటున్నావరా? దానికని నన్ను చూడు. అసలు ఇది ఎలా జరిగిందో తెలుసా నీకు? చెప్పనా? తను చెప్పిందిగా మళ్ళీ నేను చెప్పాలా? శ్రీనివాస్, చెప్పేది వినండి. మ్యాటర్ ఏదైనా నాకు ఇలా మీడియేటర్స్ ని పంపించడం, ఫ్రెండ్స్ ని వాడుకోవడం, ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఏ విషయమైనా ఫేస్ టు ఫేస్ ఓపెన్ గా మాట్లాడండి. అసలు నువ్వు ఓపెన్ గా మాట్లాడుతున్నావా? ఎప్పుడు చూసినా ఇష్టం లేదు, నచ్చలేదు, వర్కౌట్ అవ్వదని ఒకే మ్యాటర్ లూప్ వేస్తున్నావు. ఏంటి ప్రాబ్లం? ఎందుకు ఇష్టం లేదు, ఎందుకు వర్కౌట్ అవ్వదు అని నాతో డిస్కస్ చేసావా? ముందు నువ్వు ఓపెన్ గా మాట్లాడు, ఆ తర్వాత మిగతా వాళ్ళని అనొచ్చు. ఓ, నేను మీతో ఓపెన్ గా మాట్లాడాలి అంతేనా? ఫైన్. సండే ఈవినింగ్ 4 o'clock కి మీరు ఆర్కే బీచ్ కి వచ్చేయండి. ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఓ యా, హాస్పిటల్ బిల్ ఎంత అయిందో కనుక్కుని పే చేసి వెళ్ళండి. సీ యూ. హాస్పిటల్ బిల్ కూడానా? సార్, బంగారు రాజ్ గారి మెడికల్ బిల్ మీరు పే చేస్తారని చెప్పారు. మాస్టర్ చెకప్, ఈసీజీ, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, హెచ్ఐవి టెస్ట్ కూడా చేయించుకున్నారు. టోటల్ బిల్ 15,200 సార్. బిల్ క్యాష్ కౌంటర్ లో పే చేసి వెళ్ళండి. హాయ్ మీరా. హాయ్. సారీ మీరా, నైట్ పార్టీలో లేట్ అయింది, అందుకే లేట్ గా నిద్ర లేచాను. మీరా, నీ డ్రెస్ సూపర్. మీరా, నాదెలా ఉంది? శ్రీనివాస్, నా వెంట ఎందుకు పడుతున్నావు? ఏంటి మీరు అలా అడిగేశావు? అసలు నీది సూపర్ క్యారెక్టర్, బంగారంలా దగదగ మెరిసిపోతావు కదా, అందుకే. ఓ, సో నేను అందంగా ఉన్నాను, నా క్యారెక్టర్ సూపర్. నువ్వు ఎక్స్పెక్ట్ చేసే అన్ని క్వాలిటీస్ నాలో ఉన్నాయి. ఒప్పుకుంటావా? యా, ఆఫ్ కోర్స్. ఓకే. మీరు ఎలాగైతే మీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారో అలాగే నాకు నేను లవ్ చేయబోయే అబ్బాయి ఇలా ఉండాలని కొన్ని ఎక్స్పెక్టేషన్స్, కొన్ని కండిషన్స్ ఉన్నాయి.
కండిషన్సా? యా. నంబర్ 1, డైలీ క్లీన్ షేవ్ తో నీట్ గా కనపడాలి. నంబర్ 2, ఫార్మల్ డ్రెస్ వేసుకున్నా క్యాషువల్ డ్రెస్ వేసుకున్నా ఆ డ్రెస్ డీసెంట్ గా ఉండాలి. నంబర్ 3, ఎక్కువ సంపాదించాలి, ఇంకా ఎక్కువ సేవ్ చేయాలి. ముఖ్యంగా అబద్ధం అస్సలు చెప్పకూడదు. గ్రామర్ మిస్టేక్ లేకుండా ఇంగ్లీష్ లో మాట్లాడాలి. డ్రింక్ చేయడం, స్మోక్ చేయడం ఇలాంటి చెడు అలవాట్లు ఏమీ ఉండకూడదు. అండ్ ఏ అమ్మాయితోనూ ఫ్లర్ట్ చేయకూడదు. మీ ఫ్రెండ్ ఉన్నాడే, తన పేరేంటి? బంగార్. వాడే. ఆ బంగారు లాంటి లోకల్ గైస్ తో ఫ్రెండ్షిప్ చేస్తే నాకు నచ్చదు. ముందు వాడి ఫ్రెండ్షిప్ కట్ చేసి పారే. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, 600 నేను చెప్పిన టైంకి రావాలి. ఈ కండిషన్స్ అన్ని నీకు ఓకే అయితే ఐ కెన్ రిలీజ్. శ్రీనివాస్, కొంచెం మర్యాదగా మాట్లాడు. ఏంటే మర్యాద? నువ్వేమైనా పెద్ద మహారాణివా? ఓతే కండిషన్లు పెడుతున్నావు? ఏ మీ నాన్నకి చెప్పి జాతకాలు చూపించుకొని ప్రేమించొచ్చుగా. కండిషన్లు అట. మొహం చూడు, మొహం. ఒట్టేసి చెప్తున్నానే, నేను మాత్రమే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో నిన్ను పెళ్ళడానికి ఒక్కడు కూడా ముందుకు రాడు. రామాయణంలో రాముడు కోసం ఎదురు చూస్తూ పాటలు పాడుతుంది ముసల్ది ఎవరు? శబరి. నువ్వు ఆవిడలాగే రామయ్య వస్తావయ్యా, రామయ్య వస్తావయ్యా అని పాటలు పాడుకుంటూ ఉండిపోవాల్సిందే. కావాలంటే మీ అమ్మని కూడా నీ టీమ్ లో మెంబర్ చేసుకో. అవి నీకు బాగా వంత పాడతారుగా. ఏంటి ఐడియా? ఓకేనా? ఏ శ్రీనివాస్, ఓవర్ గా మాట్లాడుకో. నేను మొదటి నుంచి నువ్వంటే ఇష్టం లేదనే చెప్తున్నాను. నువ్వే నా వెంటపడి ఫాలో అయ్యి ఎందుకు ఇష్టం లేదు, ఏంటి ప్రాబ్లం అని అడిగి టార్చర్ పెట్టావు. అయ్యో క్షమించమ్మా, తెలుసో తెలియకో పొరపాటు చేశానమ్మా. ఇక జీవితంలో తప్పు చేయను. నిన్ను చూడడం తప్పు, నీ వెంట పడ్డం తప్పు, నిన్ను లవ్ చేస్తున్నానని 6 నెలలు వెయిట్ చేశాను చూసావా, అదన్నిటికంటే పెద్ద తప్పు. నా బంగారు ముందే చెప్పాడు, బావా నువ్వు లేనేసే అమ్మాయి కంటే నీకు లేనేసే అమ్మాయితోనే లైఫ్ బాగుంటుందని. నేనే వాడి మాట వినలా. బంగారు నువ్వు ఒక జీనియస్ విరా. నీ వల్ల టైం వేస్టే. జరిగింది తలుచుకుంటుంటే లైఫ్ మీద విరక్తి కలుగుతుంది బావా. ఇదిగో అద్దంలోని మొహం కనపడద్దే, అక్కడ ఉమ్మూసుకో. నేను ఓపెన్ గా ఒకటి అడగనా? నేను బతికి ఏం సాధించాలి బా? నేను కూడా ఓపెన్ గా ఒకటి చెప్పనా? అసలు నేను ఎవడు బతకమన్నాడు రా? వెళ్ళు పరిగెట్టుకుంటే ఇలా సముద్రంలో దూకు సావు. అర్జెంట్గా బండి ఆపరా. ఏంట్రా? రేయ్, రేయ్, బండి ఆపరా చెప్పాను. రేయ్, వద్దురా. రేయ్, నువ్వు ఆపరా. నా రేయ్, మాట ఆపు. వినరా? వద్దు. ముందు ఆపుతావా లేదా? బండి చచ్చిపోతుందిరా. ఆపరా. బ్రేకు. రే వాసు, రే వాసు ఆగరా. రే వద్దురా. రే నేను చెప్పే తినరా, వద్దురా. రే ఈ అమ్మాయి కాకపోతే 1,00,000 మంది అమ్మాయిలు ఉన్నారా. నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దురా. ఆత్మహత్య? రేయ్ నేను ఉచ్చేసుకోవడానికి వెళ్తున్నాను రా. అయ్యి నేను కూడా పోస్తా. ఏ జిలేబీ, మనం ఇప్పుడు చేసేది అడుగుల ప్రదక్షిణ అంట. గదెందుకు చేస్తున్నామంటే అందమైన మన లవ్ లా చిన్న లొల్లి కూడా రావద్దు, అందుకే. చిన్నది కూడా రాకూడదా? నీకెప్పుడు మజాక్లే. సిగ్గులేని ముఖానికి చిరునవ్వే సింగారం అన్నట్టున్నాడు. లైట్ తీసుకో. రే ఏంటి బావా ఈ ఫేస్ ని పట్టుకుని హనీ జాంగ్రీ అని సరసాలు ఆడుతున్నావు? రే నా లవర్కేం తక్కువరా, చూడరా తీయటి రసగుల్లా. ఏంటి రసగుల్లానా? రే ఏమైందిరా సడన్ గా వామిటింగ్స్ ఏంటి? హలో ఎక్స్క్యూజ్ మీ హెల్ప్ అని ఇఫ్ యు డోంట్ మైండ్ అర్జెంట్ గా సోడా తీసుకొస్తావా? పొరా దేవుడి మగ్గ, వాడు నా ఫేస్ చూస్తే డోకుతున్నాడా? ఆర్ యు షూర్? టర్న్ హియర్, టర్న్. ఓ మై గాడ్. రే అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా? నా లవర్ నీకు ఆ టైప్ లో కనిపిస్తుందా లేదా నేను ఈ టైప్ లో కనిపిస్తున్నానా? పగిలిపోతురా రే, నీ పేక పిసికెత్తాను. రే బంగారు, గుళ్ళో ఆ బూతులేమిట్రా? సారీ పంతులు గారు. ప్రతిదానికి సారీ ఒకటి వెధవకి. దేవుడి గుళ్ళో కూడా నాతో తిట్లు తిట్టిస్తున్నావురా. అసలు ఏంట్రా నీ ప్రాబ్లమ్? అది కాదు బావా, నీకంటూ సెపరేట్ స్టైల్ ఉంది, ట్రెండ్ ఉంది, రేంజ్ ఉంది. నీ వాల్యూ నీకు తెలియట్లేదురా. నీకోసం అమ్మాయిలు క్యూర్ కడతారు బావా, అలాంటిది బోర్ దానికి బెండ్ అయ్యావేంట్రా? చెప్పరా. రే రే బా
నువ్వు మరీ నిజాలు డైరెక్ట్ గా చెప్పేకరా ఇది ఫీల్ అవుద్ది. ఏంద్రా నిజం అహోలేగాక నువ్వు కూడా డాన్స్ చేస్తున్నావా? ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడే ఇక్కడ దోస్తాలా కట్ చేసుకుని నాతో వస్తారా లేదా పో. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. వాడు కావాలా నేను కావాలా? అని నిన్ను ఎలా పోడుతాం? వాడు కావాలా నేను కావాలా? అంటే అది చెప్పరా వాడు కావాలా నేను కావాలా? అదే ముఖ్యం అనుకో. సారీ ఏదో ఫ్లో లో వచ్చింది. ఆ తర్వాత నువ్వేనా నాకు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఎరా నీ లవర్ మేరా నిన్ను తన్ని తరివేసిందా? రే ఎలా కనిపెట్టావురా? ఆటో ఆగిపోతే మెకానిక్ గార్డ్ ఆటోమేటిక్ గా రావాల్సిందే. అది నన్ను తరివేలేదు, నేనే దాన్ని తరివేశాను. మీరా నాకు సెట్ అవుతురా? షేకాయ సెట్ అవ్వకపోతే షాంపూ ట్రై చేయి. ఇరిటేట్ చేయకరా, దాంతో పడలేనురా. ఏదో కండిషన్లు పెడుతోంది. నిన్ను పర్లేదు చెప్పు. నీ ఫ్రెండ్షిప్ కట్ చేసుకోమని చెప్తోంది బావా. అది కుదరదు పోవే అని చెప్పేసి వచ్చేసాను. పోతే మార్నింగ్ నాకు నువ్వే ముఖ్యం. ఇవన్నీ గాలివాన్లో గట్టి మీద కూర్చొని మరణాలు తింటుంటారు చూడు, ఆ చిన్నపిల్లలు చెప్పరా వాళ్ళు వింటారు. ఈ నా కోసం మీరా వచ్చాడంటే నేను నమ్మాలి. నీ చెప్పేది వినరా? రే నన్ను నమ్మట్లేదు కదా, ఇప్పుడు చెప్తున్నాను రా. నీ కళ్ళ ముందే దాన్ని చీకొట్టి వచ్చేస్తాను, అప్పుడు நம்புதாவுகா? ராரா ராபே. விளையாட்டுக்கு தான் கூப்பிடுறேன் நினைச்சேன். பட் இவ்வளவு சீரியஸா கொண்டு வந்து பாடணும் எதிர்பார்க்கல. எனக்கு முன்னாடியே அந்த பொண்ணை தூக்கி போறதை கட் பண்றது ஐ எம் நாட் ஃபீலிங் கம்ஃபர்டபிள். அவளுக்குலாம் ஒரு மெச்சூரிட்டி இருக்காதடா. இந்த பாரு நான் போறேன்டா, எனக்கு விடுறா. எனக்கு லவ் விட ஃப்ரெண்ட்ஷிப் தான்டா முக்கியம். சாரி மச்சான். யாரா நீ? யாரு? பார்த்தா என் தளபதிடா. போடா. நீ நினைக்கிற மாதிரி நான் உன்கிட்ட உண்மையா இல்ல மச்சான். சபாக்கு போறேன்னு எத்தனையோ தடவை போய் சொல்லி உன்னை கழட்டி விட்டுட்டு சகிலா படம் பார்க்க போயிருக்கேன். ஆனா எதையுமே மறைக்காம நீ ஒரிஜினலா இருக்க பத்தியா? சுத்த தங்கண்டா நீ, தங்கம். எக்ஸ்கியூஸ் மீ, 5 பஸ் வருமா? அதை எங்களை பிரிச்சு விட்டு தான் கேட்பியா? சுத்திட்டு வந்து கேட்க மாட்டீங்களோ? ஓகே, நீ வாடா தங்கம். போடா. ஹலோ, இப்போ சொல்லு 5 வருமா? அழுகி போன பழம் மாதிரி மூஞ்ச வச்சிருந்தா 5 இல்ல 10 12 கோசு 4 வண்டு கூட வரும். டார்ச்சர் பண்ணிட்டு நீ வாடா தங்க. மச்சான். ஓகே மச்சான், பீச்ல எல்லாரும் செலவு வச்சிருக்காங்க. ஆனா நட்புக்குன்னு ஒரு செலவு வைக்கணும்னா அது உனக்கு தாண்டா வைக்கணும். போடா, ரொம்ப புகழ்டா. ஃபேக்ட் 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 ஃபேக்ட். వద్దురా, పక్కనే సముద్రం ఉందరా, ఆత్మహత్య చేసుకుంటుంది మరా. వద్దురా భావన. మీరా, నేను చెప్పబోయే విషయం నీకు. వద్దురా, నేను చెప్తున్నాను కదా. పాపం చూడటానికే చాలా సాఫ్ట్ గా ఉందిరా. మైదా పిండితో మనిషిని చేసినట్టుందిరా తెల్లగా. మీరా అది కాదు మీరా, నేను నీకు ప్రపోజ్ చేసిన రోజు నువ్వు చాలా కండిషన్స్ పెట్టావు కదా. ఆ కోపంలో నోటుకు వచ్చి తిట్టేసి వెళ్ళిపోయాను. కానీ ఆ తర్వాత ఇంటికి వెళ్ళి బాగా ఆలోచన చూసిన తర్వాత తెలిసింది నువ్వు చెప్పిందంత కరెక్టేగా, నా మంచి కోసమేగా. ఇందులో తప్పే ఉంది. నీ లాస్ట్ కండిషన్ నీకు గుర్తుందా? వీడితో ఫ్రెండ్షిప్ కట్ చేయమన్నావు. నేను ఫస్ట్ దాన్ని ఫాలో అవబోతున్నాను. మీరా, ఇప్పుడు నీ ముందు చెప్తున్నాను, ఈ సెకండ్ నుంచి వీడితో ఫ్రెండ్షిప్ కట్. నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ. ఇక సెకండ్ కండిషన్ కూడా చేసిన ఓవర్ యాక్షన్ చాలు. లైఫ్ లాంగ్ నేను పెళ్లి కాకుండా శబరిగానే ఉండిపోతాను. సపోజ్ ఒకవేళ నేను పెట్టిన కండిషన్స్ ఒప్పుకుని ఒక అబ్బాయి దొరికితే నేనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే బాయ్. ఏంటి ఇంకా నుంచున్నారు? ఓ, బస్సుకి డబ్బులు లేవా? డోంట్ వరీ, నేను ఇస్తాను. ఉంచండి, ఆటో పట్టుకుని ఇంటికి వెళ్ళిపోండి. ఆటో. దీన్ని నమ్ముకుని బంగారు గడి క్యాంటీ ఇచ్చానే. వీళ్ళ ప్లేస్ లో నేను నా జాంగ్రీ ఉండాల్సింది. తను నాకు దూరం చేసాడు.
సర్వన కప్పుడు నేను వాసు వాళ్ళ అమ్మ చెప్పమ్మా. రే బంగారం, వాసు గదిలోకెళ్ళి గడేసుకున్నాడు రా. ఎంత కొట్టినా తలుపు తీయలేదు, త్వరగా రారా. రే వాసు, తలుపు తీరా. అయ్యో. హలో బంగారాజు. అమ్మా. రే బంగారం, ఎందుకింత లేట్ రా? వాడు గదిలోకెళ్ళి గడేసుకుని గంట అవుతుందిరా. ఏం చేయాలో తెలియట్లేదు. వాసు లోపల ఫ్యాన్ ఉందా? ఉంది. స్టూలు చైరు లాంటి ఫర్నిచర్ ఏమైనా ఉందా? ఎందుకు రా అడుగుతున్నావు? అవన్నీ ఉన్నాయిరా. అమ్మా నేను అడిగిన చెప్పు. మీ చీరలు కూడా ఉన్నాయా? ఉన్నాయిరా. అయితే ఏమంటావు? ఓ గాడ్, ఇంకేముంది, అంతా అయిపోయింది. కాళ్ళకి చైరు, మెడకి చీర, వేలాటానికి ఫ్యాను. వీడికి మీరు రూమ్ ఊరికే ఇచ్చారా, ఊరేసుకోవడానికి ఇచ్చారా? రే ఎందుకురా ఏదేదో చెప్పి భయపెడతా, ముందు వాడిని కాపాడరా. ఇంత సడన్ గా సూసైడ్ అటెంప్ట్ ప్లాన్ చేశాడంటే మీరు అని ఏమైనా తిట్టారా? నేనెందుకు తిడతాను? చివరిగా ఎవరికో ఫోన్ చేశాడు. పాపిస్టోడు పురుగులు పట్టిపోను. వాడేమన్నాడు ఏమో గాని వీడు లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాడు. వచ్చేటప్పుడు కూడా ఇంకొక నిరికించుకుంటే ఏం ఆలోచిస్తున్నావురా? టైల్ లిస్ట్ ఎలా డిలీట్ చేయాలా అని. ఏంట్రా వాగుతున్నావ్? అదే ఆయన ఎలా డైనమిక్ గా కాపాడాలా అని. ఇది టీకుడ్డా? గుడ్డు ఉడ్డారా? ఇప్పుడు ఈ తలుపు బదలకూడదు. అయ్యో, తలుపు బదులు కొడతావా? ఇలాంటి తప్పని పరిస్థితుల్లో ఈ బంగారు బేపత్వం సృష్టించక తప్పదు. మీరు హార్ట్ పేషెంటా? అయినా సరే పర్లేదు, 10 steps బ్యాక్ వెళ్ళండి. గో బ్యాక్. ఆపరేషన్ వుడ్ స్టార్ట్స్. రే ఏం చేయబోతున్నావురా? అయ్యో, వాడు లోపల నడన్న బాధ కంటే నువ్వు చేసే విన్యాసాలకే లైట్ గా గుండెల్లో నొప్పొస్తున్నట్టుందిరా. సరే ఓకే. 1 2 రిటర్న్. 1 2 స్టాప్. స్క్రాచింగ్ ద ఫ్లోర్. వెలాసిటీ ఇంటూ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్. అయ్యో రే వాసు, ఏమిద్రా నీకు? భయంతో చచ్చానురా. ఏం లేదమ్మా, కొంచెం టైర్డ్ గా ఉంటేను పడుకున్నాను. నిద్రపోతున్నావా? చాలా సేపటి నుంచి డోర్ కొడుతుంటే నువ్వు తెరవలేదు కదా. నేను భయపడి బంగారు ఫోన్ చేశాను. బంగారు రాజా. బంగారు రాజా? ఆడు రాడే, ఆడికి పౌరుషం ఎక్కువ కదా. పౌరుషమా? చిచి, బంగారుకి అంత సీన్ లేదు. నువ్వు ఎక్కువ ఊహించుకున్నావు. పిలువగానే సిగ్గు లేకుండా వచ్చాడు. వచ్చి డోర్ బద్దలు కొడితే గానీ నిన్ను కాపాడాలని చెప్పి బాగా ఫోర్స్ గా పరిగెత్తుకుంటూ వచ్చాడా. డబ్బీ మరి నువ్వు తలుపు తీసా. అయ్యో కేక కామెడీ. అదే ఫోర్స్ తో నేరుగా గోడకండి గుద్దుకొని నిలకొచ్చుకున్నాడు. అయ్యో ఏమైనా చూద్దారా? ఎక్స్క్యూజ్ మీ. రే బంగారం. రే బంగారు, ప్లీజ్ గివ్ మై యాక్సెసరీస్. బాగా స్క్రాచెస్ పడ్డట్టున్నాయిరా. గుడ్ మదర్, గుడ్ సన్, వర్స్ట్ ఎక్స్పీరియన్స్. రే ఏమైందిరా వీడికి? 16 ఏళ్ల వయసులో చంద్రమోహన్ లో నడుస్తున్నాడు. రే బంగారం, ఓ కప్పు కాఫీ తాగలరా? కాఫీ కదమ్మా, వాడు మన ఇంట్లో పచ్చి మంచి నీళ్ళు కూడా తాగడు. ఏ? వాడినే అడుగు. రే బంగారం ఏమైందిరా? రే ఈ అమ్మ మాట వినాగరా.